పెద్దబాబు గారు ముద్దు కావాలని మారం చేస్తూ ఉంటారు. నా బిడ్డ బతుకు నాశనం చేసి నీ మొగుడి గుండెల మీద తలపెట్టుకొని పడుకున్నావా? ఏయ్, నోరు మూసుకోవే, నడు. నువ్వెంత గింజుకున్నా ఇడిసి పెట్టేదే లేదు. ఎక్కడికి వెళ్తావే? ఇడిసి పెట్టక దీన్ని. పార్వతి, 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 అందరూ కలిసికట్టుగా పనిచేస్తే త్వరలోనే మనం ఒక స్థాయికి వస్తాం. మన ఎదుగుదల చూసి ఆ నీలాంబరి గతుక్కుమంటుందక్కా. ఆంటీ, ఆంటీ! ఏయ్, పొద్దున ఎందుకలా గొంతు చించుకుని అరుస్తున్నా? ఇక్కడ నా జీవితాన్ని నాశనం చేసి మీరేం సాధించాలనుకుంటున్నారు? తాళి కట్టి నాకు మొగుడైపోయాడని ఆ నీళ్ళగడ పోసు కొడుతుంటే ఏం చేస్తానో నాకే తెలీదాంటీ. నువ్వేం చెయ్యాలనుకున్నా అది మీ ఇంట్లో చేసుకో. నా ఇల్లు ఎక్కడుంది? నీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటున్నాడు.
ఆ ఇల్లు వెతకడానికి వెళ్ళాడు. నాకేం అవసరం? నేను కోటీశ్వరరాల్ని. చిన్న చితక ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకేంటి? మరి ఇక్కడ ఎందుకుంటావు? ప్రతీకారంతోనే ఇక్కడున్నాను. నన్ను హింసించాలని చూస్తే మాత్రం మీ అందరికీ నష్టమే. షడప్! ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? తప్పుల మీద తప్పులు చేసి పశ్చాత్తాపడకుండా మిడిసి పడితే అనుభవిస్తావు. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు, మీరు. సినం గారు, నీల్బాబు వెంట నీలాంబరి పోతాదా? వెళ్ళక తప్పదు. ఇద్దరి మధ్య ఏం జరగకపోయినా ఏదో జరిగిపోయిందని గుండెలు బాదుకుంటోందది. ఈ విషయం దానికి తెలియకుండా మేనేజ్ చేస్తే చాలు. అది అరిచి అరిచి అదే సైలెంట్ అయిపోతుంది. దేవ సార్, శేఖర్, దేవ సార్, ఏమైంది? ఒక్కసారి ఇలా రండి. శేఖర్, ఏమైంది శేఖర్? ఏమైంది? ఏమైంది చెప్పు. ఆ, ఒక్క నిమిషం మేడం. అసలు ఏం జరుగుంటుంది? ఏమై ఉంటుంది అఖిల? మనల్ని ఎవరో గమనిస్తున్నారు సార్. పార్వతి, బాగా గుర్తు తెచ్చుకో. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో, వాళ్ళెవరో, ఎందుకు పగపడుతున్నారో మనం ఒక అంచనాకి రాకపోతే చాలా ప్రమాదం. ఏం జరిగిందో ఏటో నాకు తెలిసి నేనెవ్వరిని ఇబ్బంది పెట్టలేదు అమ్మగారు. అది అది కాదు. అఖిల, నువ్వు కంగారు పడకు. అప్రమత్తంగా ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వెలుగులోకొస్తారు. ఏది ఏమైనా పార్వతి ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. పర్లేదమ్మా, నువ్వు టెన్షన్ పడుకో. శేఖర్, వాటిని తీసుకెళ్లి జాగ్రత్తగా పెట్టు. అలాగే సార్. శేఖర్, అవి అవి కొంచెం దూరంగానే ఉండాలి. అలాగే మేడం. అఖిల, నువ్వు రాత్రి పడుకోకుండా మేలుకున్నందుకే ఆ వచ్చిన పీడకల నిజం కాలేదనుకుంటా. ఏమైందమ్మా? పార్వతి మీద ఎవరో అటాక్ చేసినట్టు కలొచ్చింది. అమ్మగారు, మీరు చెప్పినట్టే నా నేడికి వెళ్లకుండా ఉంటాను. మీరు గాబరా పడకండి. సరే, మీరు జాగ్రత్త. లోపలికెళ్ళండి. వెళ్ళండి. అమ్మాయి గారు అట్నుంచటు వేరే పని ఏదో ఉంది, చూసుకుని వస్తానని చెప్పారు. సరే సరే, తను వచ్చేస్తుంది. కానీ నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు పార్వతి. వంట పని కూడా చేయొద్దు. అమ్మగారు, నేను నువ్వు నా దగ్గరే ఉంటున్నావు అంతే. ఈ 24 గంటలు గనక మనం పార్వతిని కాపాడుకోగలిగితే ఆ రాక్షసులెవరో మనకి తెలిసిపోతుంది పెద్ద బాబు. పార్వతి, హా? నువ్వు లోపలికెళ్ళావు. అయ్యో పెద్దబాబు గారు, డబ్బు తీసుకెళ్లి ఐశ్వర్యమ్మాయి గారికి వైద్యం సహించకపోతే ప్రాణానికి ప్రమాదం. శేఖర్, చెప్పండి మేడం. ఈ ఇంటిని కనిపెట్టుకునే బాధ్యత నీది. మంచిగా కాపలా కాస్తాను మేడం.
నా ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే మిమ్మల్ని రక్షించుకుంటాను. పార్వతి నువ్వు నాతో రా. పదండి సార్, పదండి. రైనీ, నాకు ఏమీ తెలియకుండా నేను స్పృహలో లేకుండా ఉన్నప్పుడు నన్ను చీట్ చేసావు కదరా. నువ్వు గనక నాకు కనపడితే గొంతు నొక్కేయాలన్నంత కసిగా ఉంది. నీలు నీలు ఇక్కడేం చేస్తున్నావు? రాత్రి జరిగిన దాన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నావా? అమ్మ దొంగ, అమ్మ దొంగ, అమ్మ దొంగ. ఇప్పటికే నేను నలిగిపోయి చచ్చిపోతున్నాను. ఏమైందమ్మా? ఎందుకంత మూడ్ ఆఫ్ లో ఉన్నావు? చీపురంటి, నిన్నటికి ఈ రోజుకి నాలో ఏదైనా తేడా కనిపిస్తుందా? ఏది ఒకసారి క్యాట్ వాక్ చెయ్యి. క్యాట్ వాకా? చెయ్యి. సరే. చెప్పు. క్యాట్లా నడవమంటే కుక్కలా నడుస్తావేంటే? ఆంటీ, కుక్క ఇలాగే నడుస్తుందని ఎలా చెప్తావు? నువ్వేమైనా ట్రైనింగ్ ఇచ్చావా దానికి? నీకు సలహాలిచ్చి ట్రైన్ అప్ చేసి కొన్ని పాపాలు చేయించిన ఫ్లాష్ కొట్ ఒకటి ఉంటుంది కదా. ఆ సంగతి వదిలే ఆంటీ. ముందు నాలో ఏదైనా తేడా ఉందో లేదో చెప్పు. నిన్న లేని ఎరుపు ఇప్పుడు నీ బుగ్గల్లో కనిపిస్తుంది. నిన్న గులాబీ పువ్వులా ఉండే నీ మొహం ఈ రోజు క్యాబేజీ పువ్వులా అనిపిస్తుంది. చిచి, అదేం దరిద్ర పొలికి బాబు. పోనీ కడిగిన ముత్యంలా ఉందంటే ఓకేనా? అసలు రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తులేదంటే. మార్నింగ్ లేవగానే చెదిరిన జుట్టు, తాగేసిన పాల గ్లాసు అన్నీ చూసావు కదమ్మా. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏమి ఎరగనట్టు అడుగుతావేంటి దొంగ? ముందు ఆ ప్రాపర్టీలన్నీ పక్కన పెట్టా ఆంటీ. రాత్రి నేను నీలి గదిలోకి వచ్చాను కదా, అసలు ఏం జరుగుంటుందంటావు? చెప్పనా లేదా చేసి చూపించనా? చేసి చూపిస్తావా? చేసి చూపిస్తా. ఇదిగో ఈ దిండు నువ్వనుకో. చిచి, నిన్ను నీళ్ళలా గుండెలకు హత్తుకోవడం అలా చూశాను. అంతవరకే చూశాను. ఆ తర్వాత లైట్లు ఆఫ్ చేశాడు. ఆ పైన ఏం జరుగుతుందో నువ్వే చెప్పాలి. అంటే నాకు ఆ నీలుగాడికి ఫస్ట్ నైట్ జరుగుంటుందా? ఎంత ఘోరం జరిగింది. నీలమ్మా, ద్రాక్ష తెచ్చుకున్నావా? అంటే నిన్న రాత్రి జరిగిన ఏ ఏ ఏ ఈ రోజు అప్పుడే పుల్లటి ద్రాక్ష తింటున్నావా? అంటే ఏ ఏ ఏ చీప్ రాంటి కాపుతావా? చింతకాయలు తెప్పించినా పోనీ మామిడికాయలు తెప్పించినా? నీ తలకాయ పావుతలకి. నీలమ్మా, నేను ఆ ద్రాక్ష తీసుకుని వెళ్తాను. నాకు కూడా పులిపంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి చేసుకో. రాత్రి ఏం జరిగింది? నీలమ్మా, ఏ ఏ ఏ నీలమ్మా, నిన్ను ఏసి కొడతా వెళ్ళు. ఆ నీల్గాడు ఇలా కక్ష తీర్చుకున్నాడన్నమాట. అఖిలాంటి, నా లైఫ్ ని మీరు స్పాయిల్ చేయాలని గనుక చూస్తే మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తా.
పట్టుకోరా దాన్ని ఏయ్, ఆగు. పరిగెత్తరా సాంబా. అటెళ్ళి ఎతకరా సాంబా. అట్నే అక్క. ఆడాడా లేదక్క. యాడుండావే? దాక్కుండావని తెలుసు గాని తప్పించుకోలేవు. దేవుడా, నన్ను నా బిడ్డను రక్షించు. ఈ రాక్షసులు నన్ను చంపేయాలనే వచ్చినారు. ఎటుపోయి ఉండాదిరా? ఏడ్నే అన్న దాక్కోనుండదాక. అట్నా యాడికి పోతాదిరా అది? ఏ అఖిలాండేశ్వరి పెద్ద కోళ్ళ, చిన్న కథ చెప్తా, సచ్చే ముందు ఇనుకో. కోణ్ణి కోసినట్టుగా కోసి నిన్ను వండాలని నాకు ఆశగా ఉండాది. నువ్వు యాడికి పారిపోలేవే. చెట్టెనకో పొట్టెనకో దాక్కుని ఉంటావు. బతికిపోయి ఉండానని అనుకోకు. నిన్ను ఎట్ట పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. చూస్తా నీ సంగతి. సాంబా, ఏడ ఉంటాదిరా అది. జాగ్రత్తగా చూడు. వీళ్ళ నుండి ఎట్టగైనా తప్పించుకోవాలా? ఏదైనా అయితే అయ్యో, అమ్మగారి మాట వినకుండా అమ్మగారిని మోసం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నానంటే అయ్యో, అట్ట జరగకూడదు, అట్ట జరగకూడదు. అక్క ఆడున్నది. అక్క ఏయ్! ఛ! తప్పించుకుంటే తప్పించుకున్నది. పగ ఇంకా పెరుగుతాది సాంబా. దాన్ని ఈ రాత్రికి ఎట్టాగైనా సంపి తీరాలి. పద. అందరూ పడుకున్నాకొచ్చి నిద్రపోయే పార్వతి అప్పుడే పడుకుందంటే అలసిపోయిందేమో పాపం.
పార్వతి పెద్దబాబు గారు పార్వతి కదలకు పార్వతి కాలికి కూడా దెబ్బ తగిలింది నువ్వు గమనించలేదు. ఆ, దెబ్బ తగిలినట్టు అనిపించలేదు పెద్దబాబు గారు. నీకు తెలియని గాయాలు నాకు తెలిసిపోతుంటాయి పార్వతి. చిన్న గాయమే కదా పెద్దబాబు గారు. నీకు ముళ్ళు గుచ్చుకున్నా నేను విలవిల్లాడిపోతాను పార్వతి. పార్వతి 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 ఏమైంది? నన్ను నన్ను గట్టిగా పట్టుకోండి. మీ నుండి వేరు చేయనంతగా నన్ను గట్టిగా పట్టుకోండి. ఆ దేవుడు నన్ను కాపాడతాడో లేదో తెలీదు కానీ మీ దగ్గర నేనుంటే నాకు హాని చేయడం ఎవరికి చేత కాదు. ఎవరెన్ని కుట్రలు చేసినా నా పార్వతికి ఏమీ కాదు. ఎందుకంటే నీ ప్రాణం నాలో ఉంది. నువ్వు భయపడకుండా చెప్పు పార్వతి, ఏం జరిగింది? అమ్మ వాళ్ళ దగ్గర నువ్వు అబద్ధం చెప్పావని నాకు తెలుసు. నిజమేంటో చెప్పు. పెద్దబాబు గారు, అవును పార్వతి, నా పార్వతి నా గుండెల్లో ఉన్నా నీ గుండెల్లో ఉన్న నిజమేంటో చెప్పు. నీ కళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది నువ్వు భయపడుతున్నావని బాధపడుతున్నావని. ఎలా చెప్పాలో తెలియక నీలో నువ్వు కుమిలిపోతున్నావని. ఏం చెప్పమంటారు పెద్దబాబు గారు? ఐశ్వర్య అమ్మాయి గారు మనందరినీ ఒకేసి వెళ్ళిపోతున్నారని చెప్పన. నా ప్రాణాలు తీయాలనుకున్న దుర్మార్గులు ఎప్పుడు ఏం చేద్దారో అని భయపడుతున్నానని చెప్పన. ఏం చెప్పను? పార్వతి, ముందు చెప్పు. నా దేవుడు నన్ను బాధ పెట్టడు అనుకుంటున్నాను. సరే పారు, నీ ఇష్టం. పడుకో పడుకో. ఇంట్లో వాళ్ళను బాధ పెట్టే నిజమై ఉంటుంది పార్వతి, అందుకే నువ్వు చెప్పలేదు. కానీ నిన్ను కాపాడుకోవడానికి నేను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు పార్వతి. ఏం ఆలోచిస్తున్నారు పెద్దబాబు గారు? ఏం లేదు పార్వతి. భార్య భర్తలన్నాక కష్ట సుఖాలు పంచుకుంటారు. కానీ నేను మీతో నిజం పంచుకోకుండా ఉన్నానని మీరు బాధపడుతున్నారా? బాధ భారం తగ్గేలా ఉంటే నువ్వే నాతో చెప్పేదానివి పార్వతి. చెప్తే అది ఇంకా ఆందోళన పెంచుతుందని నీకు అనిపిస్తే నువ్వు చెప్పవని నాకు తెలుసు. దాని గురించి ఆలోచించకు పార్వతి. పడుకో, ఆలోచించుకో. అరెరే, ఈ ముసుగుతో వచ్చిన మనుషులే అనుకుంటా ఆ పార్వతిని చంపాలని చూస్తున్నది. అన్నట్టే వచ్చారే. సైలెంట్గా చూస్తూ ఉంటే దాని ప్రాణాలు తీసిపోతారు కదా. నేనెందుకు అడ్డుగా ఉండాలి?
అన్ని తలుపులు బిగించినట్టున్నారా సాంబా. రేపు ఇంట్లో నుండి ఆ పార్వతి పొద్దున్నే వచ్చి ఏడ ముగ్గేత్తది. ఏడ బండ కింద తవ్వి బాంబు పెట్టరా సాంబా. ఏడనా? అది ముగ్గేనాకి ఎట్టాగే వచ్చి ఏడ కాలు పెడతాది. ఆ బండ తీసి బాంబు పెట్టి మళ్ళా బండ కప్పేయ్. అది అడుగేసి కాలు తీసి ఇంకో అడిగేస్తే తునకలైపోతాది. అట్నే అక్క. పార్వతీ సస్తదని గ్యారంటీ ఏందక్కా? ఇంటి పెద్ద కోడలే తలుపు తెరుస్తాది, ముగ్గు ఏత్తాది. మన లెక్క తప్పి ఇంకొకరు బయటకొచ్చినా గాని వేళల్లో ఎవరో ఒకరు తగ్గుతారు. అప్పుడు ఆ అఖిలాండేశ్వరమ్మ భయపడి కుటుంబాన్ని ఏమి చెయ్యొద్దని పార్వతిని మనకి అప్పచెప్తాది. అర్థమైనాదా? అర్థమైనదక్కా. వచ్చేదో చేస్తారనుకుంటే మట్టి పని చేసి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు. రేయ్ 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 ఆగండ్రా, ఆగండి. ఏయ్, ఇదెవర్రా సావనీకొచ్చుండాది? ఏయ్ నేనెందుకు చేస్తాను? మీరు ఆ పార్వతిని కదా చంపుతానని వచ్చారు, చంపకుండా వెళ్ళిపోతున్నారేంటి? వెళ్ళండి వెళ్ళండి, దాన్ని చంపేయండి. అది ఇంట్లోనే ఉంది. ఇదెవరో మనలా దానికి శత్రువులా ఉండాదే. హ, అవును, అది నాకు శత్రువే. దాన్ని చంపేయండి. చాలా సంతోషిస్తాను. గట్టిగా మాట్లాడకో. ముందు నువ్వు సస్తా ఉండవని తెలుసుకో. ఏయ్ నేనెందుకు చేస్తాను? నువ్వున్నది బండ మీద. ఆ బండ కింద మేం బాంబు పెట్టినాము. ఏయ్ ముందుకు రాగు, ఆగు. అడుగు ముందుకేస్తే పేలి సస్తావు. వెళ్ళిపోదాం పదక్క. అది కాలు తీస్తే మనం కూడా చచ్చిపోతాము. దాంతోపాటు మనం కూడా ముక్కలు ముక్కలైపోతాము. పదక్క పోదాం. పదరా సాంబా.